బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది. వెనుక అదేంటంటే బీసీలకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ కల్పిస్తూ ముస్లింలను బీసీలుగా గుర్తించే ప్రయత్నం చేస్తే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్ లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి, హిందూ సమాజం గుర్తించాలి. ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే 51%. కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే 46% వచ్చింది. 5% తగ్గించారు. 5% తగ్గించారంటే దాదాపు 18 లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే. ఇక్కడే అన్యాయం జరిగింది. ఇవాళ 42% మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నాం అంటున్నారు. 10% ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేది ఎంత? 32%. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఎంత? 27%. 27%కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 5% మాత్రమే జోడించింది. అది 32% అయింది. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు 10% తీసేసి బీసీ జనాభాను 42% ఇవ్వండి. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత మాది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత మాది.